నమస్తే, నా పేరు కృష్ణంరాజు, వివిఆర్, ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానం అంటూ పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే మెగా డిఎస్సి అంటూ ఒక ఫైల్పై సంతకాలు చేశారు. ఈ మెగా డిఎస్సి ఫైల్ సంబంధించి అది నెరవేరితే ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయవలసి ఉంటుంది. సరే, ఇక్కడ రాజకీయం ఏమిటంటే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 50,000కు పైగా టీచర్ పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు 16,347 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019 నుంచి ఆయన దిగిపోయేంత వరకు కూడా దాదాపు 14,219 పోస్టులు భర్తీ చేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికన్నా కూడా మీరు చేయబోతుంది కేవలం 2,000 పోస్టుల భర్తీ ఎక్కువ, అంతే కదా అన్న రాజకీయాలు సంబంధించిన వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే వీటిని మనం పక్కన పెట్టి అసలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఎంతమంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు, ఈ విద్యకు అయ్యే ఖర్చు ఎంత, టీచర్ స్టూడెంట్ రేషియో ఎలా ఉంది అని పరిశీలిస్తూనే అసలు మనకి ఈ మెగా డిఎస్సి అవసరం ఉందా అనేది కూడా ఒక్కసారి మనం గణాంకాలతో సహా అబ్జర్వ్ చేస్తే నిజానికి ఆంధ్రప్రదేశ్కు ప్రస్తుతానికి ఎటువంటి డిఎస్సి అవసరం లేదు. దానికి ప్రాతిపదిక ఏమిటంటే ఈ స్టూడెంట్ అలాగే టీచర్స్ రేషియో. ఈ రేషియోలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దేశంలో 2వ స్థానంలో ఉంది. యునెస్కో వారి ప్రతిపాదనలు కావచ్చు, లేకపోతే మనకి కేంద్రం నుంచి అందిన గణాంకాల సమాచారం కావచ్చు, వారి లెక్క ఏమిటంటే మన భారతదేశంలో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. అంటే రేషియో అనేది 30:1 ఉండాలి. అయితే నిజానికి దేశంలో కానీ లేకపోతే ఏపీలో కానీ ఆ రేషియో చాలా బాగా ఉంది. ఉదాహరణకి మీకు జాతీయ స్థాయికి వచ్చేటప్పటికి, అంటే జాతీయ స్థాయిలో మొత్తం ఈ నిష్పత్తి చూస్తూ ఉంటుంటే ప్రైమరీ స్కూల్స్ లెవెల్లో ప్రతి 28 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. అలాగే అప్పర్ ప్రైమరీకి సంబంధించి ప్రతి 24 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. ఇది జాతీయ స్థాయి రేషియో. మన ఏపీకి వచ్చేటప్పటికి ఎంత మెరుగ్గా ఉందో చూడండి ఒకసారి. ప్రైమరీకి వచ్చేటప్పటికి ప్రతి 24 మందికి ఒక టీచర్. జాతీయ స్థాయిలో 28 మందికి ఒక టీచర్ ఉంటే ఏపీలో 24 మందికి ఒక టీచర్. అప్పర్ ప్రైమరీకి వచ్చేటప్పటికి జాతీయ స్థాయిలో 24 మందికి ఒక టీచర్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో 17 మందికి ఒక టీచర్ ఉన్నారు. అంటే ఈ టీచర్ స్టూడెంట్స్ రేషియోలో ఆంధ్రప్రదేశ్ అనేది చాలా చాలా ముందుంది. కానీ ఇంకా మనం టీచర్లను రిక్రూట్ చేసుకునే పనిలో ఉన్నాము. అది కేవలం ఏంటంటే రాజకీయాల ప్రయోజనాల కోసం మనం అవసరం ఉన్నా లేకపోయినా ఇటువంటి రిక్రూట్మెంట్లు చేస్తున్నాము అనే భావన కలుగుతోంది. ఇంకొక చిన్న లెక్క చూద్దాం మనం. అదేమిటంటే మనం ఇలా చెప్పినట్టు ఏపీకి వచ్చేటప్పటికి ప్రైమరీకి వచ్చేటప్పటికి ప్రతి 24 మందికి ఒక టీచర్, అప్పర్ ప్రైమరీకి వచ్చేటప్పటికి ప్రతి 17 మందికి ఒక టీచర్ అని చెప్పి అనుకున్నాం కదా. అలా కాకుండా మొత్తం బ్రాడ్గా చూస్తే ఒకసారి ఆంధ్రప్రదేశ్లో దాదాపు ప్రస్తుతం ప్రాథమిక స్థాయి నుంచి ప్రాథమికోన్నత స్థాయి వరకు కూడా, అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా
ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 41 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 41 లక్షల మంది. ఆంధ్రప్రదేశ్లో వీరికి చదువు చెప్పడానికి ఉన్న స్టాఫ్ 3.15 లక్షలు, అంటే 3,15,000 మంది ఉపాధ్యాయులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వీరు 41 లక్షల మంది విద్యార్థులకు చదువులు చెప్తున్నారు. దీన్ని మనం ఒకసారి ఈ రేషియో దీన్ని కూడా ఒకసారి మనం డివైడ్ చేస్తే నిజానికి ప్రతి 13 మంది విద్యార్థులకు ఒక్క టీచర్ ఉన్నారు. ప్రతి 13 మందికి ఒక టీచర్. ఇంత తక్కువ మందికి ఒక టీచర్ని కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. కానీ ఇంకా టీచర్లు చాలటం లేదు, వారికి వేతనాలు చాలటం లేదు అని నిరంతరం ఏదో ఒక వేదిక మీద ఎవరో ఒకరు ఏదో మాట్లాడుతూనే ఉన్నారు. ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన ఫిగర్సే. కానీ ఒక్కసారి వీటిని క్రోడీకరించుకొని మనం పరిశీలిస్తే అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ అనేది ఈ స్టూడెంట్స్ టీచర్ రేషియోస్ సంబంధించి మనం చాలా మెరుగ్గా ఉన్నాము. నిజానికి ఇప్పుడు అసలు కొత్తగా ఎటువంటి టీచర్లను కూడా మనం రిక్రూట్ చేయవలసిన అవసరం లేదని చెప్పి ఈ గణాంకాలు చెబుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. కానీ మేము హామీ ఇచ్చాం, నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి చేయాలని చెప్పి రిక్రూట్ చేసుకుంటూ రాష్ట్ర ఖజానా మీద తీవ్రమైన భారం వేస్తున్నారు. ఓకే, నిజానికి ఇలాగ ఎవరైనా మాట్లాడితే వారిని అభివృద్ధి నిరోధకులుగా కొంతమంది సూడో మేధావులు చిత్రీకరించవచ్చు, అభ్యంతరం లేదు. కానీ మనం విద్య కోసం అని చెప్పి లక్షలాది కోట్లు ఖర్చు పెట్టాం ఇప్పటిదాకా. మనం ప్రతి ఏటా మీకు ఫర్ ఎగ్జాంపుల్ 2023-24 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్య కోసం అని చెప్పి దాదాపు విద్య కోసం అని చెప్పి దాదాపు 32,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇది కేవలం పాఠశాలలు, టీచర్లు, వాళ్ళ జీతభత్యాలు, బోధనేతర సిబ్బంది ఖర్చులు ఇవన్నీ కలుపుకొని. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ సంవత్సరంలో అమ్మఒడి కింద 6,500 కోట్ల రూపాయలు, జగనన్న వసతి దీవెన కింద 2,200 కోట్ల రూపాయలు, విద్యా దీవెన కింద 2,842 కోట్ల రూపాయలు, నాడు నేడు బడుల ఆధునీకరణ కింద 3,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది ఈ విద్యా రంగానికి సంబంధించి 47,000 కోట్ల రూపాయలు. ఇది చాలా ఎక్కువ అమౌంట్. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువగా ఉంది. మనం ఒకవైపు ప్రతి 13 మందికి ఒక టీచర్ని పెట్టుకుంటున్నాం, విద్యా రంగానికి దాదాపు 42,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఇది గత చాలా కాలం నుంచి జరుగుతూనే ఉంది. కానీ విచారకరమైన, తల దించుకోవలసిన అంశం ఏమిటంటే అక్షరాస్యత శాతం. జాతీయ స్థాయిలో అక్షరాస్యత శాతం 77గా ఉంటే, అంటే 77% అక్షరాస్యత ఉంటే, అది ఆంధ్రప్రదేశ్లో 66% మాత్రమే. 66% ఎక్కువే కదా అనుకోవచ్చు. కానీ దేశంలో ఉన్న 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఇవన్నీ చూసుకుంటే ఈ రాష్ట్రాల్లోని అక్షరాస్యతతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానంలో ఉంది. ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నా, ఇంత రిక్రూట్మెంట్లు చేస్తున్నా అక్షరాస్యత శాతం పెరగటం లేదు. అల్టిమేట్గా సొసైటీకి ఎంత నష్టం జరుగుతుంది? ఎవరూ కూడా కాంప్రమైజ్ కావటం లేదు. రాజకీయ పార్టీలు తమ రాజకీయ స్వలాభం కోసం కొత్తగా రిక్రూట్మెంట్లు చేస్తూ ఉంటాయి. సమాజంలో ఉండే నిరుద్యోగులు మాకు సుస్థిరమైన ప్రభుత్వ ఉద్యోగాలు కావాలని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తారు. వారిని సంతృప్తిపరచడానికి మనం ఇష్టాన్ని రీతిలో మనం రిక్రూట్మెంట్ చేస్తాం, ఇష్టాన్ని రీతిలో బడ్జెట్లు కేటాయింపు చేస్తూ ఉంటాం. కానీ ఫలితాలు ఎక్కడున్నాయి? ఇప్పటికీ కూడా 66% అక్షరాస్యత ఉంది. మనకన్నా బీహార్లో ఎక్కువ ఉంది.
బీహార్లో దాదాపు 70% అక్షరాస్యత ఉంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీకు ఢిల్లీలో 88.7% అక్షరాస్యత ఉంటే అస్సాంలో 85%, హిమాచల్ ప్రదేశ్లో 86.3%, ఛత్తీస్గఢ్లో 77.3%, బీహార్లో 70.9% అక్షరాస్యత ఉంది. తెలంగాణకు వచ్చేటప్పటికి మనకనే మెరుగ్గా ఉంది, 72.8%. కర్ణాటక వచ్చేటప్పటికి 77.2%, ఉత్తరప్రదేశ్కి వచ్చేటప్పటికి 73.4%, పంజాబ్కి వచ్చేటప్పటికి 83.7%, తమిళనాడుకి వచ్చేటప్పటికి 82.9%. ఇలాగ అన్ని రాష్ట్రాల్లో కూడా అక్షరాస్యత శాతం ఆంధ్రప్రదేశ్ కన్నా మెరుగ్గా ఉంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానంలో ఉంది. కానీ మనకి అన్నీ కావాలి, అన్నీ సమకూర్చినప్పటికీ కూడా అది అక్షరాస్యత శాతం మెరుగుపడటం లేదు. సరే, దీంట్లో టీచర్ల పాత్ర లేదంటే వాళ్ళు లేదంటారు. మాకు సంబంధం ఉందంటే ప్రభుత్వం చూసుకోవాలని చెప్పి అంటారు న్యాచురల్. కానీ మా పని కేవలం పాఠాలు చెప్పడం వరకే. ప్రతి 13 మందికి ఒక టీచర్ని పెట్టినప్పటికి కూడా విద్యా ప్రమాణాలు కూడా పెరగటం లేదే. మరి దానికి టీచర్ల బాధ్యత లేదా అంటే ఏముంది, మా సాయశక్తులు మేము చెప్తాం, మాకు వచ్చేంతవరకు మేము చెప్తున్నాం మేము అని చెప్పి వాళ్ళు అనవచ్చు. సరే, టీచర్లకు సంబంధించి ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్తాను మీకు నేను. ఈ టీచర్ల వేతనాలు అవి కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు టీచర్లు కూడా ఉద్యమాలు చేస్తూ ఉంటారు. మాకు అది కావాలి, ఇది కావాలి, పిఆర్సీ కావాలి, ఇంకోటి కావాలని చెప్పి అంటారు. సహజమే అది వారు అడగటం తప్పులేదు. కానీ ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో వారికి ఇస్తున్న జీతపత్యాలు కూడా చూస్తే కళ్ళు చెదురుతాయి. కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న టీచర్ల కన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో టీచర్లకు ఇస్తున్న వేతనాలు ఎక్కువగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల తలసరి ఆదాయం కన్నా కూడా టీచర్ల తలసరి ఆదాయం అనేక రెట్లు ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక అంచనా ప్రకారం మీకు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం తలసరి ఆదాయం సుమారుగా 2,50,000 రూపాయల వరకు ఉంది. నిజానికి అంత లేదు కానీ చెప్తాం, సుమారుగా 2.5 లక్షల రూపాయల తలసరి ఆదాయం ఉంది. కానీ ఈ టీచర్లకు వచ్చేటప్పటికి వారి తలసరి ఆదాయం ఏడాదికి 7 లక్షల రూపాయలు. ఇది దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల వేతనాలను మదింపు చేసిన తర్వాత యామిషన్ బాక్స్, అలాగే textbook.com ఇటువంటి సంస్థలు, అలాగే ప్రభుత్వం ఇస్తున్న నివేదికలు, వీటిని పరిశీలిస్తే మనకి వచ్చిన గణాంకాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల సగటు తలసరి ఆదాయం కన్నా కూడా టీచర్ల తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది. మీకు ఇంత చెప్పినట్టు 2.5 లక్షలు యాక్చువల్గా ఉంది, 2,25,000 రూపాయలే. తర్వాత కొంత పెరగచ్చు. 2.5 లక్షల రూపాయల తలసరి ఆదాయం అనుకుంటే ఈ టీచర్ల తలసరి ఆదాయం 7 lakhs వరకు ఉంది. ఇది చాలా ఎక్కువే సగటు ఆంధ్ర పౌరుడితో పోలిస్తే. కాబట్టి మీకు జీతాల విషయంలో మీకు అన్యాయం జరగలేదా అంటే వాళ్ళు జరిగిందని చెప్పి అంటారు. అయితే ఇంకో కంపేర్ చేద్దాం మనం, ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉందో చూద్దాం మనం. అది మీకు ఇంకోటి ఏంటంటే, మీకు ఇతర రాష్ట్రాలకు వచ్చేటప్పటికి 6 ఏళ్ల సర్వీసు గల టీచర్ల సగటు వార్షిక వేతనం ఎంత ఉందో చూద్దాం మనం. కేరళలో చాలా తక్కువగా ఉంది. కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలో ఉంది అక్కడ. మరి ఆ కమ్యూనిస్టులు అంటే మరి ఉద్యోగులు కార్మికుల పక్షపాతులు. కానీ అక్కడ జీతం చూడండి ఎంత తక్కువగా ఉందో. 6 ఏళ్ల సర్వీసు గల టీచర్ల సగటు వార్షిక వేతనం కేరళలో 2.6 లక్షలు మాత్రమే, కర్ణాటకలో 3 లక్షలు, తమిళనాడులో 4.3 లక్షలు, తెలంగాణలో 5.2 లక్షలు, ఆంధ్రప్రదేశ్లో మనం ఇందాక అనుకున్నట్టు 6 సంవత్సరాల సర్వీస్ చూస్తే మనం 5.6 లక్షలు, పశ్చిమ బెంగాల్లో 5.6 లక్షలు. అంటే ఈ రకంగా చూసినప్పటికి కూడా 6 ఏళ్ల సర్వీసు ఉన్న ఉపాధ్యాయుల వేతనాలు చాలా మెరుగ్గా ఉన్నాయి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే. అయితే ఇంకొక మనం చేస్తే మనం అది మనం ఇందాక అనుకున్నట్టు జాతీయ స్థాయిలో మనం ఇందాక అనుకున్నట్టు టీచర్ల సగటు వేతనాలు మనం ఇందాక చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో, ఏపీకి వచ్చేటప్పుడు కూడా ప్రభుత్వ టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ కంపారిజన్ కూడా చేద్దాం. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు సగటు వేతనాలు ఎలా ఉన్నాయి,
ప్రభుత్వ ఉద్యోగుల సగటు వేతనాలు ఎలా ఉన్నాయి అంటే రెండుకి తేడా ఉంటుందంటే ఖచ్చితంగా ఉంటుంది. వారికి సంబంధించిన వేతనాల పే స్కేల్స్ వేరు, వీళ్ళకి సంబంధించిన వేతన స్కేల్స్ వేరు. దీనికి సంబంధించి మీకు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ ఉద్యోగుల సగటు వేతనాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల వేతనాలు సుమారుగా 107% ఎక్కువగా ఉన్నాయి. ఇది అంటే ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే టీచర్ల వేతనం చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ ప్రతి సంవత్సరం కూడా వారికి డిమాండ్స్ వస్తూ ఉంటాయి, మాకు వేతనాలు పెంచమని చెప్పి. ఇలాగా మీకు అనేక విషయాల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టీచర్లకి కొరత లేదు. టీచర్లకు ఇస్తున్న వేతనాల్లో కూడా చాలా సంతృప్తికరంగానే ఉన్నారు. ఒక చెప్పాలంటే జాతీయ స్థాయి సగటుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో టీచర్ల జీతపత్యాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం విద్యా ప్రమాణాలు, స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరగటం లేదు, అక్షరాస్యత పెరగటం లేదు. ఈ విషయాలను కూడా రాష్ట్ర ప్రజలు అధ్యయనం చేయాలి. ఒక్కసారి కొంతమంది దీని మీద ఎవరన్నా క్రిటికల్గా ఆలోచిస్తే వారికి ఈ విషయాలు, ఈ ఆశ్చర్యకరమైన విషయాలని కూడా తెలుస్తాయేమో. కాబట్టి వారు కూడా ఇటువంటి ఆలోచన చేయాలి. ఈ సమాజంలో ఏదో గుడ్డెద్దు చేలో పడితే ఎలా ఉంటుందో అలా ఉంటే మంచిది. ఈ రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం, తమ రాజకీయ ప్రయోజనాల కోసం 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంటే చాలు మేము అనే దానికోసం అసలు వాళ్ళు ఇస్తున్న హామీలు అంటే అనుచితమైన ఉచితాలతో పాటు ఇష్టానురీతిలో హామీలు ఇస్తున్నారు. ఈ హామీల వల్ల అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఈ ఆంధ్రప్రదేశ్లో మిగతా కోట్లాది మంది జనం తీవ్రంగా నష్టపోతున్నారు. సంపద అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కావటం లేదు. ఇంత ఉదారంగా ఉన్న ఈ రాజకీయ నాయకులు, ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో చాలామంది పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, వారికి అనేక సంస్థలు ఉన్నాయి. ఇంత ఉదారంగా ఉన్న ఈ రాజకీయ నాయకులు ఈ ఉద్యోగులకి ఉదారంగా ఇస్తున్నట్టుగానే మరి వేతనాలు ఆయా సంస్థల్లో ఇస్తున్నారా వాళ్ళకి? అంటే వారి యాజమాన్యంలో ఉన్న సంస్థల్లో ఉన్న వారికి ఇస్తున్నారా అంటే ఇవ్వరు. మళ్ళీ అక్కడ కనీస వేతనాలు ఇవ్వడానికి కూడా గింజుకుంటూ ఉంటారు. ఇక్కడ మాత్రం ప్రజాధనం కాబట్టి 5 ఏళ్ల పాటు వీళ్ళు అధికారులు ఉండాలి కాబట్టి ఎంతైనా ఇవ్వడం రెడీగా ఉంటారు. కానీ క్రమంగా ఇదంతా కూడా ఇప్పటికే మనకి భారంగా మారింది. ఈ భారాన్ని మనం తగ్గించుకోకపోతే ఒక అరాచక పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే అనుచితమైన ఉచితాల కారణంగా మనం ఇబ్బంది పడుతున్నాం. తర్వాత ఇష్టానురీతిలో ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేయటం, ఇది కూడా ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. నమస్కారం.